ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. సో మనం డే 8లో ఉన్నాము. డే 8లో వీఆర్ స్పీకింగ్ అబౌట్ ది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనము ప్రతి టెన్స్ గురించి 3 విషయాలు నేర్చుకుంటున్నాం. ఏంటి? ఎస్, ట్రిపుల్ ఎస్, S1, S2, S3. S1 అంటే మనము ఎప్పుడు యూజ్ చేస్తాం, సందర్భం, సిచ్యువేషన్. S2 అంటే స్ట్రక్చర్, మనము ఆ సందర్భంలో మాట్లాడటానికి ఉపయోగించే స్ట్రక్చర్ ఏంటి, ఆర్డర్ ఏంటి, ఫార్ములా ఏంటి. S3 అంటే ఈ సిచ్యువేషన్ని, స్ట్రక్చర్ని రెండు ఉపయోగించుకొని ఒక సెంటెన్స్ని తయారు చేయటం. సో ట్రిపుల్ ఎస్. సో లెట్ us see. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో సిచ్యువేషన్ ఏంటి? ఈ టెన్స్ యూజ్ చేయడానికి మనకి సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ ఏంటంటే టు స్పీక్ అబౌట్ ongoing actions at present. Ongoing in the sense present happening, present continuous. అంటే ప్రస్తుతం మీరు చూస్తున్న, వింటున్న, అబ్జర్వ్ చేస్తున్న సమయంలో ఏ పనులైతే మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయో వాటిని మీరు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నౌ. You are listening to me. You are watching a mobile screen. సో ఇవన్నీ ఏంటి? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీరు ఏ పనులు చేస్తూ ఉండట్లేదో మీరు అది కూడా చెప్పచ్చు. యు ఆర్ నాట్ ఈటింగ్ నౌ. ఐ ఆమ్ నాట్ ఈటింగ్ నౌ. దే ఆర్ నాట్ ఈటింగ్ నౌ. యు ఆర్ నాట్ రైటింగ్ నౌ. ఐ ఆమ్ నాట్ రైటింగ్ నౌ. మీరు ఏ పనులు చేస్తున్నారో చెప్పొచ్చు, ఏ పనులు చేయట్లేదో కూడా చెప్పొచ్చు. సో అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు రాయొచ్చు, ప్రస్తుతం జరుగుతూ ఉండకుండా ఉన్న పనులు కూడా రాయొచ్చు. దట్ ఈస్ ది వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. అయితే వీటిని ఎలా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ S2 స్ట్రక్చర్ తెలియాలి. అంటే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాసు వింటూ ఉన్నాను అనే సందర్భాన్ని నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఒక సెంటెన్స్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే దాని మీనింగ్ ఎలా ఉండాలంటే నేను ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాను అనే మీనింగ్ రావాలి. అది ఎలా వస్తుంది? ఈ S2ని ఫాలో అవుతే వస్తుంది. S2 అంటే ఏంటి? S2 అంటే ఇక్కడ స్ట్రక్చర్. ఏంటది? సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాను? పేర్లు యూజ్ చేస్తాం, నేమ్ యూజ్ చేస్తాం, అంటే నౌన్ యూజ్ చేస్తాం, ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. ప్రొనౌన్స్ ఏమున్నాయి మనకి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో ఈ వీటిని యూజ్ చేస్తాం. సో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని, ఆ ప్రొనౌన్స్ అన్నిటిని, ఆ నేమ్స్ అన్నిటిని మనము సబ్జెక్ట్ ప్లేస్ లో రాస్తాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ మారినప్పుడు హెల్పింగ్ వెర్బ్ కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ నౌన్ వస్తే ఈజ్ వస్తుంది హెల్పింగ్ వెర్బ్. సింగులర్ నౌన్ అంటే ఏంటి? ఒక దాని గురించి మాట్లాడితే, ఓన్లీ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్ ఆర్ వన్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ గురించి మాట్లాడుతున్నారు. కృష్ణ ఒకడే కాబట్టి ఈజ్. మధు ఒకడే కాబట్టి ఈజ్. సో సింగులర్ నౌన్ అంటే ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోల్ ఒకటే కాబట్టి ఈజ్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్టి గుంటూరు ఈజ్. మీ కాలేజ్ గురించి పొట్టి శ్రీరాములు కాలేజీ ఈజ్. సో ఒకదాని గురించి మాట్లాడితే ఈజ్ రావాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మాట్లాడితే కృష్ణ అండ్ మధు అంటే, ఒంగోలు అండ్ గుంటూరు అంటే ఆర్ రావాలి. ఓకే, ఇక్కడ ఫ్లోరల్ నౌన్. సో మోర్ దెన్ వన్ థింగ్ అయితే ఆర్ రావాలి. ఐకి మాత్రం హెల్పింగ్ వెర్బ్ యామ్ వస్తుంది. దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ఎప్పుడు ఒకేలాగే ఉంటుంది. ఇంకా ఐ అంటే యామే రావాలి. తర్వాత హీ, షీ అండ్ ఇట్కి ఈజ్ యూజ్ చేయాలి.
యూ, వి అండ్ దేకి ఆర్ ని యూజ్ చేయాలి. సో దోస్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్. మీరు సబ్జెక్ట్ మారినప్పుడు హెల్పింగ్ వెర్బ్ కూడా మారుతాయి. ఐ వస్తే యామ్ వస్తుంది, ఫ్లోరల్ నౌన్ వస్తే ఆర్ వస్తుంది, సింగులర్ నౌన్ వస్తే ఈజ్ వస్తుంది, హీ షీ ఇట్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే ఈజ్ వస్తుంది, యు వి దే వస్తే మనకి ఆర్ వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఐ అంటే నేను ఒకటే కదా, మీరు సింగులర్ నౌన్ అంటే ఒకదాని గురించి చెప్పటం అన్నారు కదా, మరి ఐ ఏంటి సార్, ఐ కీజ్ రావచ్చు కదా అని అనొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ భాష ఎప్పుడు లాజిక్ మీద ఉండదు, భాష ఎప్పుడు లాజిక్ ఫాలో అవ్వదు. వాళ్ళు అలా రూల్ పెట్టారు అంతే, దానికి మనం ఏం చేయలేం. ఐ అంటే యామ్ అంతే. అలాగే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V4 రావాలి. V4 అంటే ఏంటి, V1 ప్లస్ ఐఎన్జి, అది V4 అవుతుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టాక్ ఉంది ప్లస్ ఐఎన్జి, అప్పుడు ఏమవుతుంది, టాకింగ్. సో V4 ఇక్కడ మనకి రావాలి. చివరిలో ఆబ్జెక్ట్, సో వెర్బ్ని బట్టి ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్ నౌ, ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్ నౌ. సో టీచింగ్ అనే తర్వాత ఏం టీచ్ చేస్తున్నానో దాని గురించి అదే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ మీరు ఈజీగా రాయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఈ విధంగా మనము సెంటెన్స్ ని రాస్తాము. సో ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. మనం ఒక సెంటెన్స్ ని 5 రకాలుగా రాస్తున్నాం. ఏంటి, ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అంటే అవును అని రాయటం, నెగిటివ్ సెంటెన్స్ అంటే చేయట్లేదని రాయటం, తర్వాత పాజిటివ్ క్వశ్చన్ అంటే చేస్తున్నానా అని రాయటం, అలాగే నెగిటివ్ క్వశ్చన్ చేస్తూ ఉండటం లేదా అని రాయటం, అలాగే డబుల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి నేను చివరిలో చెప్తా. సో 5 రకాలుగా ఒక సెంటెన్స్ ని మనం రాస్తున్నాం. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ని ఎలా రాయాలో చూద్దాం. ఐ ఆమ్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నేను ఇప్పుడు ఒక లెక్చర్ ని వింటూ ఉన్నాను. యు ఆర్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నీవు ఇప్పుడు ఒక లెక్చర్ ని వింటూ ఉన్నావు. ఇక్కడ వెర్బ్ మారినప్పుడు, సబ్జెక్ట్ మారినప్పుడు సెంటెన్స్ మీనింగ్ కూడా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, లిజనింగ్ ప్లేస్ లో ఈటింగ్ పెట్టండి, హీ ఈజ్ లిజనింగ్ టు ఏ హీ ఈజ్ ఈటింగ్ బిర్యానీ అని వస్తుంది. అలాగే దే ఆర్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, సాయి ఈజ్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ. సో ఆ విధంగా మనము పాజిటివ్ గా మాట్లాడొచ్చు. అలాగే నెగిటివ్ లో కూడా మాట్లాడొచ్చు. ఎలాగా, ఐ ఆమ్ నాట్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నేను ఇప్పుడు ఒక లెక్చర్ ను వింటం లేదు. యు ఆర్ నాట్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నువ్వు ఒక లెక్చర్ ను వింటూ ఉండటం లేదు. హీ ఈజ్ నాట్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, దే ఆర్ నాట్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, సాయి ఈజ్ నాట్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ. మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి, ఏంటంటే సార్ మీరు నెగిటివ్ లో రాస్తున్నారు, నెగిటివ్ లో రాస్తున్నామని మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ నాట్ అనే వర్డ్ చెప్తుంది మనకి మనం నెగిటివ్ లో రాస్తున్నామని. ఎప్పుడైనా కూడా మనము ఒక సెంటెన్స్ ని పాజిటివ్ నుంచి నెగిటివ్ లేక రాస్తున్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ తర్వాతనే మనం నాట్ రాయాలి. ఇక్కడ చూడండి, ఈజ్ యామ్ తర్వాత నాట్ వచ్చింది, ఆర్ తర్వాత నాట్ వచ్చింది, ఈజ్ తర్వాత నాట్ వచ్చింది, ఆర్ తర్వాత నాట్ వచ్చింది, ఈజ్ తర్వాత మళ్ళీ నాట్ వచ్చింది. సో నాట్ ఎప్పుడు నెగిటివ్ మీనింగ్ వచ్చేది ఎప్పుడైనా హెల్పింగ్ వెర్బ్ తర్వాతనే రావాలి. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాము, ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో పాజిటివ్ సెంటెన్స్ లో దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసాయి, సబ్జెక్ట్ ముందు పెట్టేసాయి. ఏమి ఉంది, యామ్ ఐ ఆమ్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నేను ఒక లెక్చర్ ని వింటూ ఉన్నాను. అది ఏంటి, పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నేనేమంటున్నా, పాజిటివ్ క్వశ్చన్ అన్నప్పుడు ఈ యామ్ ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలి, అదే కదా. అప్పుడు ఏమవుతుంది, యామ్ ఐ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నేను ఒక లెక్చర్ ని ఇప్పుడు వింటూ ఉన్నానా. ఆర్ యు, యాక్చువల్ గా యు ఆర్ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, దాన్ని క్వశ్చన్ చేయమంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, యు తర్వాత వచ్చే ఆరు ముందుకు వెళ్ళిపోయి ఆర్ యు. అలాగే ఈజ్ హీ, ఆర్ దే, ఈజ్ సాయి లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ అని ఇలాగ మనము పాజిటివ్ క్వశ్చన్ వేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఆల్సో రైట్ ఇన్ నెగిటివ్ క్వశ్చన్, వీ కెన్ ఆల్సో ఆస్క్ నెగిటివ్ క్వశ్చన్స్. నువ్వు ఇప్పుడు క్లాస్ వింటున్నావా, ఆర్ యు లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, ఆర్ నాట్ యు లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, నువ్వు ఇప్పుడు క్లాస్ వింటము లేదా.
ఇక్కడ కూడా చూసుకోండి, నెగిటివ్ లో మాట్లాడుతున్నాం అని చెప్పటానికి హెల్పింగ్ వెర్బ్ తర్వాతే మనకు నాట్ వచ్చింది. చూడండి ఇక్కడ యామ్ నాట్, హెల్పింగ్ తర్వాత నాట్ వచ్చింది. ఆర్ నాట్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ వచ్చింది. ఈజ్ నాట్, ఆర్ నాట్, ఈజ్ నాట్. అంటే నాట్ ఎప్పుడు పెడుతున్నావు నువ్వు? ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ తర్వాత నువ్వు పెడుతున్నావు. సో యామ్ నాట్ ఐ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, ఆర్ నాట్ యూ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, ఈజ్ నాట్ హీ లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, ఆర్ నాట్ దే లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ, ఈజ్ నాట్ సాయి లిజనింగ్ టు ఏ లెక్చర్ నౌ. ఒకవేళ మీరు ప్లే తీసుకున్నారు అనుకోండి, ప్లే అనే వర్డ్ తీసుకున్నారు, అప్పుడు ఎలా రాస్తారు? ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఏం రాయాలి? ఐ ఆమ్ ప్లేయింగ్ గేమ్స్ నౌ, I am not playing games now. Am I playing games now? క్వశ్చన్ కాబట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. తర్వాత am not I playing games now. అంటే ఇక్కడ నేను సెంటెన్స్ ఒకటే తీసుకొని చెప్పాను, మీరు ఒక 20 వెర్బ్ ఫార్మ్స్ తీసుకొని రాస్తే 20 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ మారిపోద్ది. సో ఈ విధంగా మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. అయితే 2 విషయాలు మీకు తెలియని విషయాలు చెప్తానని చెప్పాను కదా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి, అవి ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని యూజ్ చేయాలి. టు స్పీక్ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ విత్ am, is, are ప్లస్ గోయింగ్ టు ప్లస్ v1. ఈ స్ట్రక్చర్ ని ఉపయోగించి మనము జరగబోయే పని, ఒక మినిట్ లో జరగబోయే పని, ఒక 5 సెకండ్స్ లో జరగబోయే పని, నియర్ ఫ్యూచర్ యాక్షన్ ని మాట్లాడొచ్చు. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించి ఫ్యూచర్ ని కూడా మాట్లాడొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఐకి యామ్ వస్తుంది, హీ షీ ఇట్ కీజ్ వస్తుంది, యు వి దే కి ఆర్ వస్తుందని ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ యొక్క టేబుల్ నేను ఇచ్చా. ఇప్పుడు నేను ఐ తీసుకుంటున్నాను. నేను ఇంకా డిన్నర్ చేయలేదు, చెయ్యబోతున్నాను అని అనుకోండి. నేను ఆల్రెడీ చేశాను, చెయ్యబోతున్నాను, ఇంకా చేయలేదు, చేయబోతున్నాను అని అనుకోండి జస్ట్. ఇప్పుడు అలా ఎలా రాస్తారు? అప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ డిన్నర్. ఐఎమ్ గోయింగ్ టు ఈట్ డిన్నర్ అంటే అర్థం ఏంటి? నేను ఇంకా డిన్నర్ చేయలేదు కానీ చేయబోతున్నాను అని అర్థం. ఐ ఆమ్ గోయింగ్ టు. ఇలా కూడా రాయొచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే అది ఇక్కడ రాస్తాను. ఐ ఆమ్ అబౌట్ టు ఈట్ డిన్నర్. ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ డిన్నర్, నేను ఇంకా డిన్నర్ చేయలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్, నేను తినటానికి వెళ్తున్నాను. ఐఎమ్ అబౌట్ టు ఈట్ డిన్నర్, నేను ఇంకా తినలేదు, తినటానికి సిద్ధంగా ఉన్నా, తినటం కోసం వెళ్తున్నా, ఇంకా తినలేదు. ఐఎమ్ అబౌట్ టు ఈట్ డిన్నర్. ఒకవేళ షీఈస్ అబౌట్ టు ప్లే గేమ్స్, దే ఆర్ గోయింగ్ టు ప్లే గేమ్స్. My friend is going to watch a film. My friend is about to watch a film అని కూడా మనం రాయొచ్చు. అంటే ఈ 2 రకాలైన సెంటెన్సెస్, ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ డిన్నర్, ఐ ఆమ్ అబౌట్ టు ఈట్ డిన్నర్, ఇవన్నీ ఏంటి? నియర్ ఫ్యూచర్ యాక్షన్ ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. ఒక 4 ఎగ్జాంపుల్స్ రాయండి, మీకు గుర్తుంటాయి. అబౌట్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీనింగ్స్ దేనికి ఒకటానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా అబౌట్ అంటే ఏంటంటే టు
టు డిస్క్రైబ్ ఆఫ్ సంథింగ్ అని అర్థం. దేనైనా ఒక దాని గురించి వర్ణించడాన్ని అబౌట్ అంటాం. ఓకే, దాని గురించి అంటాం కదా, అంటే అబౌట్. మీకు మళ్ళీ అర్థమవుతుందా? బట్ అబౌట్ అనేది కాంటెక్స్ట్ ని బట్టి కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ అబౌట్ టు ఈట్ డిన్నర్. ఇక్కడ అబౌట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ అబౌట్ మీనింగ్ అంటే ఏంటంటే ఇన్ ఏ షార్ట్ టైం. ఓకే, ఐఎమ్ అబౌట్ టు ఈట్ డిన్నర్ అంటే ఇక్కడ అబౌట్ మీనింగ్ ఇన్ ఏ షార్ట్ టైం అని అర్థం. ఇంగ్లీష్ లో గొప్పతనం అదే, తలకాయ నొప్పి కూడా అదే. గొప్పతనం ఏంటంటే యాక్చువల్ గా నేను ఇలా అడగలిగి ఏంటంటే డూ యూ అండర్స్టాండ్ మీ? నన్ను మీరు అర్థం చేసుకున్నారా అని అడగొచ్చు. డూ యూ గెట్ మీ అన్నా, దానికి అర్థం కూడా నన్ను అర్థం చేసుకున్నారా అని. ఇంకో రకం కూడా అడగచ్చు. డూ యూ మేక్ యూ సారీ డూ ఐ మేక్ యూ క్లియర్ అని కూడా అడగచ్చు. అంటే ఒక సిచ్యువేషన్ ని 100 రకాలుగా మనం మాట్లాడవచ్చు ఇంగ్లీష్ లో. నువ్వు అబౌట్ ని సార్ ఈ యొక్క సిచ్యువేషన్ లోనే నేను అబౌట్ అంటానంటే చెప్పలేం. ఇప్పుడు అతను ఎక్కడుంటాడో నువ్వు నాకు చెప్పవా అని అడగాలి. ఎలా అడగాలి? కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ హీ? ఓకే, వేర్ ఈజ్ హీ, దిస్ ఈస్ ద కంప్లీట్ సెంటెన్స్. బట్ అడ్వాన్స్ ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడతారంటే సింపుల్ గా అడిగేస్తా నేను. కెన్ యూ టెల్ హీజ్ వేర్ అబౌట్స్? అతను ఎక్కడ ఉన్నాడో, అతను దాన్ని ఏమంటారు తెలుగులో? పరిస్థితి, ఏ ప్లేస్ లో ఉంటాడు అని. నాన్న ఇక్కడ ఒకసారి చూడండి. మీరు ఇలా అడుగుతారు కదా, టెల్ మీ హీజ్ వేర్ అబౌట్స్. టెల్ మీ వేర్ హీజ్ అబౌట్స్ అంటే అతను ఏ ప్లేస్ లో ఉన్నాడో నాకు చెప్పు అని. వేర్ అబౌట్స్ అంటే ఎక్కడ ఉన్నారు అని అర్థం. ఇంకా గట్టిగా చెప్పాలంటే అతన్ని పుట్టు పూర్వోత్తరాలు చెప్పు అని అర్థం. Do you understand now? Do I make you clear? Do you get me? ఓకే, ఈ సెంటెన్సెస్ రాసేలా 4 రకాలుగా రాయండి. అవి ఒక 10 సెంటెన్సెస్ రాయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. I am going to eat dinner. I am going to play volleyball. I am going to watch a film. I am going to leave now అని కూడా రాయొచ్చు. I am going to leave now, నేను ఇంకా లీవ్ చేయలేదు, నేను ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ నౌ. ఇంకా ఒక విత్ ఇన్ సెకండ్స్ లో నేను లీవ్ అయిపోతాను. ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ అప్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ నౌ, నేను దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను ఇప్పుడే. దానికి రీప్లేస్ గా ఏం చెప్పొచ్చు? ఐ ఆమ్ అబౌట్.
షీ ఈజ్ అబౌట్, దే ఆర్ అబౌట్. సో దట్ ఈస్ అబౌట్ ది డే 8. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.